హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల నీలాకాశంలో నెలవంక. జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించారు. 1985లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఎక్స్పోర్ట్స్ ట్రేడింగ్ కంపెనీలో టైప్ రైటర్ ముందు కూర్చుని తన సున్నితమైన పొడవైన వేళ్లతో చకచకా టైప్ చేసుకుంటోంది నీలిమ. టైము 7 దాటింది. అదే ఆఖరున టైప్ చేయవలసిన ఉత్తరం. అది పూర్తి చేసి కవర్లో పెట్టి అడ్రస్లు రాసి స్టాంపులు అంటించి ప్యూను రాములైకి ఇస్తే పోస్ట్లో వేసొస్తాడు. అంతటితో తన పని పూర్తయినట్టే. ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు. పైన సీలింగ్ ఫ్యాన్ గాలి చల్లగా తగులుతోంది. విజయవాడలో ప్రముఖ ఎగుమతి సంస్థది. అక్కడి నుంచి దేశ విదేశాలకి మామిడి పళ్ళు, ఎండుమిరపకాయలు, కొబ్బరికాయలు వగైరాలతో పాటు కొన్ని మందులు, సబ్బులు, రెడీమేడ్ దుస్తులు, ఇంకా అనేక వస్తువులు ఎగుమతులవుతూ ఉంటాయి. ఏ భాగానికి ఆ భాగం ప్యాకింగ్ సెక్షను, ఏ భాగానికి ఆ భాగం స్టోర్ రూమ్స్, వెనకవైపు దూరంగా ల్యాబొరేటరీ, అందులో కెమిస్ట్స్, మరికొందరు మందులు తయారు చేసి ముందు వైపు పంపుతారు. ఇవన్నీ ఊపిరాడినట్టు ప్రతిరోజు ఎగుమతులు చేస్తూనే ఉంటారు. మంచి డిమాండు, ఆదాయం ఉన్న సంస్థ. సాయంత్రం 6 అయ్యేసరికి అక్కడ చీకటి రాజ్యమే తప్ప పనివారెవరూ ఉండరు. ఎటొచ్చి స్టెనో అయిన నీలిమ మాత్రం ఉంటుంది, లెటర్స్ పూర్తి కాకపోతే. ఆ రోజు అలాగే అర్జెంటు లెటర్స్ ఉండడంతో ఆమె ఒక్కతే ఉండిపోయింది. బయట రాములయ్య స్టూల్ మీద కూర్చుని తాపీగా బీడీ కాలుస్తున్నాడు. ఎత్తైన ఆ ఆఫీసు గదులు, గోడౌన్లు చీకట్లో లేలా మాత్రంగానే కనిపిస్తున్నా తానున్న ఒక్క గది బయట వరండాలో తప్ప లైట్ అనేది లేకపోయినా నిర్భయంగా టైప్ చేసుకుంటోంది నీలిమ. ఆఖరణ ఉత్తరం టైప్ చేసి బద్ధకంగా ఆవులించింది నీలిమ. కవర్ల మీద కూడా అడ్రస్లు చకచకా టైప్ చేసి ఉత్తరాలన్నీ కవర్లలో పెట్టి గమ్ బాటిల్ దగ్గర పెట్టుకుని ఒక్కొక్క కవర్ మీద స్టాంపులు అంటిస్తోంది. ఇంతలో టక్ టక్ మంటూ బూట్ల శబ్దం వినిపించి కంగారుగా తలెత్తి చూసింది. సుమారు 6 అడుగుల పొడవుకు సరిపడా దేహ దారుఢ్యంతో, చక్కని ముఖంతో, టీవీగా నిండుగా ఆకర్షణీయంగా ఉన్న ఓ యువకుడు సరాసరి ఆమె దగ్గరికొస్తుంటే నిలువున నిశ్చేష్టురాలై చేస్తున్న పని, తనున్న పరిసరాలు అన్నీ మరిచి చూడసాగింది. చూడండి మిస్, భాస్కర్రావు ఉన్నాడా అని అడిగాడు ఎదురుగా ఉన్న కుర్చీలో తనే కూర్చుంటూ. ఆ ఏకవచనానికి, ఆ చొరవకి ఇంకా తేరుకోలేకపోయింది నీలిమ. అతని కేసి ఓసారి తీక్షణంగా చూడబోయి ఉలిక్కిపడింది. ముఖమంతా రక్తంతో తడిసిపోతోంది. నుదుట దెబ్బ తగిలినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అరే, ఏంటా రక్తం అని అడిగింది ఆదుర్దాగా. విశాలమైన ఆమె కళ్ళల్లో కనిపిస్తోన్న భయాందోళనలకి అతని గాయం మంట కాస్త తగ్గినట్టనిపించింది. సన్నగా మందహాసం చేస్తూ ఆమెని, ఆమె కోమలమైన చేతుల్ని మైమరిచినట్టు చూడసాగాడు. ఆ రక్తం కట్టడలేదు. కారుతూ షర్టు మీదకి పాకడం గుర్తించి చటుకున తన కర్చీఫ్ తీసి కూజా నీళ్లతో తడిపి ఆ గాయం గట్టిగా అదింపట్టి, ఇలా పట్టుకోండి, లోపల మందుంది, తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. ఆమె చెప్పినట్లే అతను ఆ కర్చీఫ్ గట్టిగా అదిం పట్టుకున్నాడు. ఆమె లోపల నుంచి తిరిగొచ్చింది. చేతిలో బ్యాండేజ్ గుడ్డ, దూది, మందు సీసా అన్నీ ఉన్నాయి. ఆ కర్చీఫ్ తీసి దూదితో ఓసారి తుడిచి మందు తీసి ఆ గాయానికి రాసి దూదితో గట్టిగా బ్యాండేజ్ కట్టింది. చకచక తన సున్నితమైన వేళ్లతో ఆమె బ్యాండేజ్ కడుతుంటే అతనికి ఎంతైనా ఆనందం కలుగుతోంది. మెనీ థ్యాంక్స్ మిస్ అంటూ ఆప్యాయంగా చూశాడు ఆమె కేసి. నో మెన్షన్. మీరు భాస్కర్రావు గారి కోసం వచ్చారా అని అడిగింది. అవునని చెప్పలేను, కాదని చెప్పలేను అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. ఆ మాటకి ఆశ్చర్యంగా చూసింది నీలిమ. ఇతను సరాసరి బాణంలా ఇక్కడికి దూసుకురావడమే చిత్రం అనుకుంటే ఇతని మాటలింకా చిత్రం అనుకుంటూ టేబుల్ మీదున్న మందు సీసా, బ్యాండేజ్ గుడ్డ, కత్తెర, దూది అన్నీ తీసుకుని లేస్తుంటే మొత్తానికి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సామగ్రంతా ఉందన్నమాట అన్నాడు అదే నవ్వు ముఖంతో. ఉండకపోతే ఎలా? ఇక్కడ రకరకాల పనివారున్నారు, ఎన్నో ప్యాకింగ్లున్నాయి, పెట్టెలు, గంపలు, కొన్నింటికి మేకులు తెగొడుతూ ఉండాలి. ప్రమాదవశాత్తు ఎవరికి దెబ్బ తగిలినా అన్ని రకాల మందులు, ఇంజెక్షన్లు లేకపోతే వాళ్ళని ఆసుపత్రి దాకా తీసుకుపోయేలోగా ఏ పరిణామాలు ఏర్పడతాయో ఎవరికి తెలుసు అంటూ లోపల పెట్టడానికి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమెనే పరిశీలనగా చూడసాగాడు. 2 జడలు, ఆకుపచ్చ రంగు నైలాక్సు చీర, సన్నని నడుము, జాకెట్కి చీరకి మధ్య పచ్చగా బంగారంలా మెరుస్తున్న శరీరం. ఎవరి సుందరి అనుకున్నాడు మనసులో. అనుకుంటూ కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.
ఆమె తిరిగొచ్చి బయట రాములయ్య కోసం చూసింది. అతను ఎక్కడా కనిపించలేదు. వీడు ఎటుపోయాడో అనుకుంది విసుగ్గా. అనుకుంటూనే లోపలికొచ్చింది. అతను అలాగే కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. పాపం, ఆ గాయం నొప్పిగా ఉంది కాబోలు అనుకుంది సానుభూతిగా. వెనక ల్యాబ్ మూసి చాలాసేపైంది. అక్కడ కెమిస్ట్ని ఎవరినడిగినా నొప్పి తగ్గడానికి ఓ ఇంజెక్షన్ ఇచ్చుండేవాడు. ఇంతకీ ఎవరితను? తమ యజమాని భాస్కర్రావు గారికి ఫ్రెండో బంధువు అయి ఉంటాడు. అందుకే అంత ధైర్యంగా సరాసరి లోపలికొచ్చాడు అనుకుంటూ కాస్త కాఫీ ఏమన్నా ఉందేమోనని ఫ్లాస్కు మూత తీసి చూసింది. అడుగున కొద్దిగా కనిపించింది. ఫ్లాస్కు మూతలో పోసి చూస్తే ఓ కప్పు కూడా రాదనిపించింది. వెంటనే ఫ్లాస్కు హ్యాండ్ బ్యాగులోంచి రూపాయి తీసి బయటకొచ్చింది. రాములయ్య వీధిలో బీడీ తాగుతూ కనిపించాడు. ఒళ్ళు మండినా చేసేదేం లేక, రాములయ్య, వెళ్ళి 2 కప్పులు కాఫీ పట్టుకురా, చాలా అర్జెంటు అంది అందిస్తూ. అలాగేనమ్మా అంటూ అవందుకున్నాడు. చిటికలో పరిగెత్తాడు. లోపలికొచ్చిన అతను అలాగే తపస్సమాధిలో ఉన్నట్లు కనిపించేసరికి ఆయన గారి ధ్యానముద్ర భంగపుచ్చడం దేనికిలెమ్మని టేబుల్ మీద ఈవినింగ్ ఎడిషన్ కనిపిస్తే చూద్దామని తీసింది. దాని కింద తమ యజమాని భాస్కర్రావు డైరీ కనిపించింది. అరే, ఆయన హడావిడిగా వెళ్ళిపోయి డైరీ మర్చిపోయినట్టున్నారు అనుకుంటూ ఆ డైరీ తీసింది. ఆ డైరీలో ఒక శుభలేఖ మడిచుంది మధ్యకి. ఆ డైరీ కూడా రాస్తున్న పేజీ దగ్గరే తెరిచి ఉండడంతో అప్రయత్నంగానే ఆ కాగితం మీద నిలిచాయి ఆమె చూపులు. నా బెస్ట్ ఫ్రెండ్ నా కంపెనీలో వాటాదారు అయిన నళినీకాంత్ వివాహం చేసుకుంటూ సరిగ్గా పెళ్లినాడు అందేలా శుభలేఖ పంపాడు. మాట సామెతగానైనా ముందుగా చెప్పకపోవడం నాకు చాలా కష్టాన్ని కలిగించింది. ఆ డైరీలో ఆ వాక్యాలు చదివి తెల్లబోయింది నీలిమ. ఆ డైరీని నిశ్శబ్దంగా డ్రాయర్ సొరుగులో పడేసింది. ఈవినింగ్ ఎడిషన్ అందుకొని పేజీ తిరగేసేసరికి ఆమెని అమితంగా ఆకర్షించింది ఓ ప్రకటన. ఈ రోజు రాత్రి 7:32 కనకదుర్గ గుడిలో మా కుమార్తె చిరంజీవి విద్యుల్లతను చిరంజీవి నళినీకాంత్ ఎంకాంకిచ్చి వివాహము జరుపుతున్నందున ఇదే ఆహ్వానంగా భావించి బంధుమిత్రులందరూ విచ్చేసి వధూవరులను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు శ్రీమతి రాజ్యలక్ష్మి, శ్రీ రామ్మోహన్ రావు. కింద వధూవరుల ఫోటోలు వేసున్నాయి. ఆ ఫోటోలో ఉన్న వరుడు తన ఎదురుగా ఉన్న వ్యక్తిని మార్చి మార్చి చూడసాగింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి అక్షరాల ఒకరే. అది చూసి సంభ్రమాశ్చర్యాలతో నోట మాట రాక అట్టే బిగుసుకుపోయింది. గోడ గడియారం టంగున 8 కొడుతుంటే ఆమె ఈ ప్రపంచంలో కడుగుపెట్టినట్టయింది. సరిగ్గా అప్పుడే రాములయ్య ఫ్లాస్క్లో కాఫీ పోయించుకుని లోపలికొచ్చి బ్యాండేజీతో కుర్చీ కంటుకుని పడుకున్న ఆ వ్యక్తిని చూసి తెల్లముఖం వేశాడు. ఆ ఫ్లాస్క్ అందుకుని కాఫీ కప్పుల్లో కొంచుతూ, రాములు, నువ్వు గుమ్మం దగ్గరే ఉండు, కవర్లున్నాయి, పోస్ట్లో పడేద్దు గాని అంది నీలిమ. అలాగే అన్నట్టు తల ఊపి వరండాలో స్టూల్ మీద కూర్చున్నాడు రాములయ్య. కాఫీ తాగండి అన్న మృదువైన కంఠం విని కళ్ళు తెరిచాడు. తన ఎదురుగా కళ్ళ నిండా జాలి సానుభూతి నింపుకుని శాంతి జల్లు కురిపిస్తోన్న ఆ యువతిని చూడగానే అంతవరకు హృదయాన్ని ఆవరించుకున్న నీలి నీడలన్నీ మాయమై ఓ చక్కని అనుభూతి కలిగింది అతనికి. ఆ కాఫీ అందుకుని తాగుతుంటే తను కూడా తన కాఫీ అందుకుని మెల్లగా తాగసాగింది నీలిమ. నీ పేరేంటి అని అడిగాడు మృదువుగా. నీలిమ. నీలిమ, వెరీ ఫైన్ అన్నాడు నవ్వుతూ. ఏముందిలేండి అంత మెచ్చుకోవడానికి, మామూలు పేరేగా అంది తల వంచుకుంటూ. ఏమున్నా పేరులోనే ఉంటుంది. అందమైన అమ్మాయికి అర్థం పర్థం లేకుండా వెంకట సుబ్బమ్మ, వెంకట నరసమ్మ, కనక మహాలక్ష్మి, సింహాచలం ఇలాంటి మోటు పేర్లతో కూని చేసే పెద్దాళ్ళు ఇంకా ఉన్నారు. అందాల బొమ్మకి అందమైన పేరే ఉండాలి. వెంకట సుబ్బమ్మ అనగానే ఏదో పెద్దావిడ అనుకోబోయిన నాలాంటి వాడికి 16 ఏళ్ల పిల్లల లేడీలా దూసుకొస్తే వస్తే ఏముంది, చూసి ఆనందించడమే అంటూ అందుకుని చిలిపిగా నవ్వింది నీలిమ. ఆ మాటకి అతను కూడా నవ్వాడు. మిగిలిన కాఫీ పూర్తిగా తాగేసి కప్పు టేబుల్ మీదుంచి, నీ ఆతిథ్యానికి నా ధన్యవాదాలు అన్నాడు. ఇంత మాత్రానికేనా అంటూ కప్పులు తీసి కడిగి లోపల పెట్టింది. స్టాంపులంటించిన కవర్లు అన్నీ బొత్తిగా పేర్చి రాములయ్య అంటూ పిలిచింది. రాములయ్య తటాలన లోపలికొచ్చాడు. అతన్ని చూసి లేచి యువతలగా వచ్చి, ఇవన్నీ పోస్ట్ బాక్స్లో వేసిరా అంది అందిస్తూ. రాములయ్య ఆ కవర్లందుకుని వెళ్ళిపోయాడు. భాస్కర్రావు ఎన్నింటి వరకు ఉంటాడేంటి ఇక్కడ? సంభాషణ ప్రారంభిస్తూ అడిగాడతను. సాయంత్రం 5:30 వరకు ఉంటారు. ఏదన్నా అర్జెంటు లెటర్స్ ఉండి పోస్టు చేయాల్సి వస్తే నేను ఉండి టైప్ చేసి పోస్ట్లో పడేయించి వెళతాను అని జవాబిచ్చింది నీలిమ. వెరీ గుడ్.
నీకు పని మీద ఇంత శ్రద్ధ ఉన్నందుకు భాస్కర్రావు నిజంగా ధన్యుడే అన్నాడు నవ్వుతూ. ఇంతకీ భాస్కర్రావు గారు మీ ఫ్రెండ్ కదా? అవును, ఫ్రెండే. అయితే మీ వివాహం ఈరోజు 7:32 జరగాలి కదూ అని అడిగింది టపీమని. అవును అన్నాడు చాలా సాదాగా. మరి పెళ్లికి హాజరు కాకుండా ఇలా తిరుగుతున్నారేం అనుకోకుండా అడిగింది నీలిమ. ఆ పెళ్లికి బయలుదేరా ఈ యాక్సిడెంట్లో చిక్కుకున్నాను నిర్లిప్తంగా జవాబిచ్చాడు అతను. అదే నళినీకాంత్. అయ్యో పాపం, మరక్కడ వధువు తాలూకా బంధువులు అంతా మీకోసం ఎదురు చూస్తూ కంగారు పడరా అడిగింది కాస్త ఆందోళనగానే. ఎవరూ కంగారు పడరు నీలిమ. ఒకవేళ కంగారు పడినా పావుగంట అరగంట, ఆ తర్వాత ఎవరి దారిన వారు చక్క పోతారు. ఆ మాటకి విస్మయంగా చూసింది నీలిమ. మీరేదో కోపంతో మాట్లాడుతున్నారు గాని పెళ్లికి వరుడు రాకపోతే, పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ వధువు ఎంత బాధపడుతుందో కాస్త లీలా మాత్రంగానైనా ఊహిస్తే అలా మాట్లాడరు అంది నిర్మోహమాటంగా. ఆ మాటకి సూటిగా ఆమె ముఖంలోకి చూశాడు నళినీకాంత్. చూడు నీలిమ, నీ వయసు ఎంత అని అడిగాడు. 21. మొన్న ఫిబ్రవరి 1కొచ్చింది. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు? 6 నెలల నుంచి. నీ జీతం ఎంత? 325. ఏం చదివావు? బీకాం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను. ఇక్కడ స్టెనోగా కుదిరాను అంది నీలిమ. ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక. సో నీకు చదువు ఉద్యోగం ఉంటే ఉండొచ్చు గాని లోకానుభవం మాత్రం బొత్తిగా లేదని నేను షూరుగా చెప్పగలను. ఏం అలా అంటున్నారు అంది కాస్త ఎర్రబడిన ముఖంతో. నీకు కోపం వచ్చిందేమో గాని నేను చెప్పింది మాత్రం అక్షరాల నిజం. ఈ లోకం చాలా చిత్రమైంది. మనుషులు అంతకన్నా వింత వ్యక్తులు. ముఖ్యంగా మీ ఆడవారు అర్థమైనట్టే కనిపిస్తారు. లోతుగా చెప్పవలసి వస్తే ఏ మగాడు ఏ ఆడదాన్ని అర్థం చేసుకోవడానికి అతని జీవితకాలం సరిపోదని నా అభిప్రాయం. అందుకే నేను పెళ్లి చేసుకుందామనుకున్న ఆమె నన్ను నిలువున కూలదోసింది. ఈ పాటికి అక్కడి నుంచి జారుకుని ఉంటుంది అన్నాడు బీరువాకేసి చూస్తూ. ఆ మాటలు వింటూ వెర్రిదానిలా చూసింది నీలిమ. మీరు రాలేదని చూసి చూసి వెళ్ళిపోయి ఉంటారు. అంతకంటే ఏం చేయగలరు కనుక అంది ఎరుగని పెళ్లివారి మీద సానుభూతి చూపిస్తూ. అదిగో అందుకే నిన్ను చిన్నపిల్లగా అంటున్నాను. ఆమె ఈ పాటికి జారుకోవడం అంటే నా కోసం చూసి చూసి తప్పుకోవడం కాదు. ఆమె ప్రేమించిన ప్రియుడితో పరారే అయి ఉంటున్నట్టున్నాను. ప్రియుడా అంది తెల్లబోతూ. అవును, తనకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, తను మరో వ్యక్తిని ఎవరినో గాఢంగా ప్రేమించానని, భూమి ఆకాశాలు తలకిందులైనా తమ పెళ్లి జరిగి తీరుతుందని కొండ బద్దలు కొట్టినట్లు రాసి పంపిన ఉత్తరం ఇదిగో ఇంకా నా జేబులోనే ఉంది. అందులో నాకు ఈ యాక్సిడెంట్ జరగడం ఒక విధంగా ఆమెకు మరింత వీలిచ్చిందని అనుకుంటున్నాను అన్నాడు నీలిమ నీలి కళ్ళలోకి చూస్తూ. పాపం నీలిమకి నోట మాట్రాక అట్టే చూస్తుండిపోయింది. అది గమనించి తనలో తనే నవ్వుకున్నాడతను. ఏంటి అలా ఒకసారే డల్ అయిపోయావు అని అడిగాడు నళినీకాంత్. ఏం లేదు, అంత ధైర్యంగా పెళ్లికి ముందు వరుణికి ఎలా ఉత్తరం రాయగలిగిందా అని అంది విశాలమైన కళ్ళని మరింత పెద్దవి చేస్తూ. నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా? అసలు నువ్వెవరినన్నా లైఫ్లో ప్రేమించావా? ప్రేమ? అయ్యో రామా, నాకు ప్రేమ ఒకటే తక్కువైంది అంది నవ్వుతూ. ఏం అన్నాడు రవంత ఆశ్చర్యంగా. ఏమంటే ఏం చెప్పను. నాకు ప్రేమించడానికి తగిన తీరుబడి, ప్రేమించాలనుకున్న వ్యక్తి రెండూ లభ్యపడని విషయాలే. నీకేంటి లోటు అని అడిగాడు. ఏంటంటే ఏం చెప్పలేను. కొంతమంది జీవితాలు వడ్డించిన విస్తరి, మరికొందరి జీవితాలు ఖాళీ విస్తరాకు. అందులోకి 4 వస్తువులు సమకూర్చుకుని కడుపు నిండా తిండి తినడానికే వారికి టైం సరిపోదు. ఇంకా ప్రేమల దాకా ఎక్కడా? నవ్వుతూ అన్న ఆమె ముఖంలో ఓ బాధావీచిక కదిలిపోవడం స్పష్టంగా గమనించాడు నళినీకాంత్. అతని మనసు జాలి సానుభూతితో నిండిపోయింది. నీకు తల్లి తండ్రి లేరా? లేరు ముభావంగా జవాబిచ్చింది. అయితే నీ కష్టాలేవో నువ్వు పడుతూ స్వశక్తితో జీవిస్తున్నావన్నమాట. అవును. నువ్వు ఎంత స్వశక్తితో జీవించినా హృదయం అనేది ఒకటి ఉంది కదా. ఆ హృదయాన్ని ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా. అతని మాటకి మధ్యలోనే అందుకుంది నీలిమ. హృదయం ఉండకేం చేస్తుంది మనిషి అన్నాక, కానీ దాన్ని ఒకరికి ఇవ్వాలన్న రూలేం లేదుగా అంది నవ్వుతూ. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసి అవతల పడే. ప్రేమలు హృదయాలు అంటే ఆఫీసుల్లో నియమిత గంటల్లో పనిచేసి డబ్బు పుచ్చుకోవడం కాదు. ప్రతిదీ కమర్షియల్ టైప్ కింద మార్చేకు అన్నాడు ఎర్రబడిన ముఖంతో. మీరిలా ఆవేశపడకండి. మీరింత హృదయపూర్వకంగా ప్రేమించినట్టు చెబుతున్న మీ వధువు వల్ల మీ హృదయానికి ప్రేమకి ఏ పాటి విలువ లభించిందో చెబుతారా? ఆ మాటకి కాస్త తగ్గాడు నళినీకాంత్. విలువ తెలియని మనుషులకి మనసివ్వడం నా పొరపాటు గాని ప్రేమ పొరపాటు కాదు.
అది గ్రహించు అన్నాడు మెల్లగా. అయితే పెళ్లి కుమార్తె మీకు ముందు నుంచే తెలుసా? కుతూహలంగా అడిగింది. ఆ, ఒకప్పుడు నాతో సినిమాలకి షికార్లకి తిరిగిందే. నేను ముద్దుగా కొనిచ్చిన చీరల్లో నా వెంట అందంగా వచ్చిందే. అలాంటి ఆమె పెళ్లికి కొన్ని గంటల ముందు నువ్వంటే నాకు ప్రేమ లేదు, నేను ఫలానా వ్యక్తిని ఏనాటి నుంచో ఆరాధిస్తున్నాను, పెళ్ళంటూ జరిగితే అతనితోనే అంటూ ఉత్తరం రాసి రహస్యంగా పంపిస్తే నా హృదయం ఎలా ఉంటుందో చిన్నపిల్లవి, నువ్వు ఊహించలేవు అన్నాడు భారంగా. అతని కేసి చూసింది నీలిమ. నిజంగా ఓ ఆడపిల్ల ఇతన్నింత దగా చేయగలిగిందా అనుకుంటూ లోపలే ఆశ్చర్యపోయింది. సరే, ఇప్పటికే పాపం నీకు చాలా ఆలస్యమైనట్టుంది. నా సోది వింటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. నాకో టాక్సీ మాట్లాడి పెట్టు అన్నాడు నీరసంగా వాలిపోతూ. ఎక్కడికి మాట్లాడమంటారు? ముందు టాక్సీ రప్పించు, నేనేం మాట్లాడుకుంటాను. వెంటనే ఫోన్ అందుకుంది. టాక్సీ సెంటర్కి ఫోన్ చేసింది అడ్రస్తో. ఫోన్ చేసి అలాగే కూర్చుంది పేపర్ తీసుకుని. దృష్టి పేపర్ మీదున్న ఆలోచనలు నళినీకాంత్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇతను తమ యజమాని భాస్కర్ రావుకి బెస్ట్ ఫ్రెండు, ఈ కంపెనీకి వాటాదారు అని తేలిపోయింది. ఇతని గురించే తమ బాస్ అలా బాధగా రాసుకుంది. మరి ఇంత మంచివాళ్లా కనిపించే ఇతను అంత గుమ్మరంగా ఎలా ఉన్నాడు? అసలింతకీ ఇతను చెప్పింది నిజమేనా? అంత కూడా తిరిగిన అమ్మాయి, అంత ప్రేమ ఒలికించిన అమ్మాయి అదంతా నటన కింద ఎలా మార్చేసింది? అలాంటి ఆడపిల్లలు కూడా ఉంటారా ఏమో మరి. ఎందరో ముద్దుగుమ్మలు, అందరికీ శుభాకాంక్షలు అన్నట్టు భారత జనాభాలో ఎలాంటి వారైనా ఉండొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. కాదనగల దమ్ము తనకి లేదు. మనిషి మనిషితో గేమ్ ఆడితే బాగుంటుంది గాని మనసులతో ఆడితే మట్టుకు తను చచ్చినా హర్షించలేదు, హర్షించబోదు కూడా. ఆమె బుర్ర ఇలా రకరకాల ఆలోచనలతో తిరిగిపోతుండగా వాకిట్లో టాక్సీ ఆగడం గమనించి ఈ లోకంలోకొచ్చి ఆలోచనలకి స్వస్తి చెప్పి టాక్సీ వచ్చిందండి అంది నీలిమ. ఆమెకేసి కృతజ్ఞతగా చూశాడు నళినీకాంత్. మెనీ మెనీ థ్యాంక్స్ మై డియర్ నీలిమాదేవి. నీ లాలన, నీ మర్యాద, ఆతిథ్యం, నీ సహాయం నేను ఏనాడు మరిచిపోలేను అంటూ పెద్ద పెద్ద ఆంగలేస్తూ టాక్సీ చేరుకున్నాడు. మరు నిమిషంలో టాక్సీ నల్లని తారు రోడ్డు మీద నుంచి మెత్తగా కదిలిపోయింది. ఆ టాక్సీ వెళ్ళిందాకా చూసి రాములయ్య అంటూ పిలిచింది నీలిమ. అప్పుడే లెటర్స్ పోస్టు చేసి వచ్చిన రాములయ్య లోపలికొచ్చాడు. తలుపులు తాళాలు వేసాయి అంటూ డ్రాయర్లోంచి తాళాలు తీసి పైన పడేసి మెల్లగా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకొచ్చింది. లైట్లు ఆర్పేసి తాళాలు వేసి ఆమెకు అందించాడు రాములయ్య. అక్కడే రిక్షా పిలిచి ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది నీలిమ. దారి పొడుగున నళినీకాంత్ గురించి, అతని మాటల గురించి మననం చేసుకుంటూనే ఉంది. మొత్తానికి చాలా చిత్రమైన వ్యక్తి, ఇతంతో పరిచయం తనకొక వింత అనుభూతి అనుకుంటూ తన ఇల్లు రావడంతో దిగిపోయింది. ఇంకా ఆ పూట వంట చేసుకునే అవకాశం కనిపించక 9 దాటిపోవడంతో అలసటగా మంచం మీద వాలిపోయింది. అలాగే నిద్రపోయింది కూడా. ఉదయం లేచి గబగబా కాఫీ కలుపుకుంది. రాత్రి అన్నం తినని ఆకలి దంచేస్తుంటే హోటల్ నుంచి టిఫిన్ తెప్పించుకుంది. వంట చేస్తున్నంతసేపు ఆమెకి ప్రతి గిన్నెలోనూ నళినీకాంతే దర్శనమిచ్చేసరికి ఏంటి అతనింతగా తనకి గుర్తొస్తున్నాడు, అతను మాత్రం అన్నీ రాత్రే మర్చిపోయి ఉంటాడు అనుకుంటూ తనలోని సంచలనాన్ని తనే కప్పిపుచ్చుకుంది నీలిమ. వంట పూర్తి చేసి గబగబా అన్నం తిని ఆఫీస్కొచ్చింది. తలుపులు తాళాలు తీసేసరికి పనివారు ఒక్కొక్కరే లోపలికి రాసాగారు. వరండాలో పేపరు మార్నింగ్ ఎడిషన్ పడుంటే తీసుకుని చూడసాగింది. అందులో 2వ పేజీలో ఆగిపోయిన విచిత్ర వివాహం అన్న హెడ్డింగ్ చదివేసరికి గుండె క్షణం ఆగి తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది నీలిమకి. ఒళ్ళంతా ఎందుకో ఏంటో తెలియకుండానే హార్ట్ అటాక్ పేషెంట్ల చెమటతో తడిసిపోయింది. మెల్లగా ఫ్యాను కాస్త స్పీడ్ పెంచి పూర్తిగా చదవసాగింది. నిన్న సాయంత్రం 7:32 దుర్గగుడిలో జరగవలసిన నళినీకాంత్ విద్యుల్లతల వివాహం అనుకోకుండా ఆగిపోయింది. లగ్నం టైము దాటిపోయినా వరుడు నళినీకాంత్ రాకపోవడమే ఇందుకు కారణం. చూసి చూసి రాత్రి 10 గంటల తర్వాత వచ్చిన బంధుమిత్రులు, వధువు తల్లిదండ్రులతో సహా అంతా ఇల్లు చేరుకున్నారు. కింద నిన్నట్లానే ఆ ఇద్దరి ఫోటోలు ఉన్నాయి. వధువు ఫోటో బాగా పరిశీలనగా చూసింది. అందమైన అమ్మాయేనని చక్కగా గ్రహించొచ్చు. నళినీకాంత్ చిరునవ్వు ముఖంతో ఆ ఫోటోలోంచి చిలిపిగా చూస్తున్నాడు. మొత్తానికి అతను యాక్సిడెంట్ పాలవడంతో కథంతా అడ్డం తిరిగింది. బహుశా నళినీకాంత్ అనుకున్నట్టుగానే వధువు పారిపోయి కూడా ఉండొచ్చు. అసలెందుకే నళినీకాంత్కి యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే ఆ పెళ్లి జరిగేదేనా? పెళ్లికి ముందు తన ప్రేమ విషయం అంత డంకా బజాయించి చెప్పిన పెళ్లి కూతుర్ని నళినీకాంత్ పెళ్లి చేసుకోగలిగేవాడేనా?
ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆవిడి గారి ఘాటు ప్రేమ ఏమయ్యేది? ఆ ప్రేమ భక్తుడు ఏమయ్యేవాడు? అనుకుంటూ నీలిమ ఆలోచన సముద్రంలో పడి కొట్టుమిట్టాడుతున్న సమయంలో గ్రే కలర్ ప్యాంటు, వైట్ కలర్ షర్టు ధరించి బూట్లు శబ్దం చేస్తూ లోపలకు అడుగు పెట్టాడు భాస్కర్రావు. అతన్ని చూసి చటుక్కున లేచి నిలబడింది నీలిమ. అతను చిరునవ్వు ముఖంతో ఆమెను చూస్తూ, ఏంటి పేపరు చేతిలో పట్టుకుని అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? భారత రాజకీయాలు బాగాలేవనా? ప్రపంచ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయనా? అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. ఆ వాటి సంగతి నాకెందుకు? ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మన కంపెనీ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటే చాలు. దేశ రాజకీయాలు ఎవడికి కావాలి? అంది నవ్వుతూ నీలిమ. ఈ మాట నా దగ్గరంటే అన్నావు, ఇంకెక్కడ అనుకో. ఫలానా కంపెనీలో పనిచేసే స్టెనో నీలిమకి బొత్తిగా దేశభక్తి లేదని అరిగిపోయిన గ్రామ్ఫోన్ ప్లేట్లా వాగలరు అన్నాడు భాస్కర్రావు నవ్వుతూ. ఆ అనుకొనియండి, నాకేం భయం లేదు అని ఆగి, ప్రస్తుతం నేను ఆలోచిస్తున్న విషయం అబద్ధం ఆడకుండా నిజం చెప్పాల్సి వస్తే ఆగిపోయిన మీ ఫ్రెండ్ పెళ్లిని గురించి అంది అతని ముఖంలోకి చూస్తూ. ఏంటి నళినీకాంత్ మాట అని అడిగాడు ఆశ్చర్యంగా నోరు తెరిచి. అవును చూడండి అంటూ పేపర్ చూపించింది. ఆ పేపరు చటుక్కున అందుకున్నాడు భాస్కర్రావు. అందులో ఆగిపోయిన తన మిత్రుని పెళ్లి తాలూకా వివరాలన్నీ చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ పెళ్లి ఆగిపోయినందుకు మీరు చాలా బాధపడుతుంటున్నారు అంది నీలిమ. బాధ అంటే బాధే మరి. ఏదో ఇన్నాళ్ళకి వాడు ఒక ఇంటివాడు అవుతాడనుకుంటే అలా కాకుండా ఆగిపోయింది అన్నాడు భాస్కర్రావు మరోసారి పేపర్ చూస్తూ. అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటూ ఓ ఆంగ్ల సామెత పుట్టుకొచ్చింది. ఎవరి భారీగా ఎవరు రాసి పెట్టుంటారో ఎవరూ చెప్పలేరు. ప్రేమించిన పెళ్లి దగ్గరకు వచ్చేసరికి చాలా మట్టుకు ఫెయిల్ అయ్యి ప్రేమదోదారి పెళ్లిదోదారి అవుతుంటాయి. చివరికి పూర్వపు ప్రేమని మర్చిపోతూ కట్టుకున్న వారితో రాజీ పడ్డం జీవితంలో ఓ కథ. అందుకు భిన్నంగా ఏమీ జరగలేదు నళినీకాంత్ జీవితంలో కూడా. నిజంగా ఆలోచిస్తే నళినీకాంత్లో వంక పెట్టాల్సినవేమీ లేవు. కన్నెపిల్లల హృదయ వీణలను మధురంగా మోగించగల రూపం, విద్య, ధనం అన్నీ మూసబోసుకున్న సుందర పురుషుడు. అలాంటి యువకుని అర్ధాంగి కావడం ఏ జన్మలో రవంత సుకృతం కూడా చేసుకుని ఉండాలి. హృదయమున్న అనురాగానికి విలువ తెలిసిన అతని విశాలమైన గుండెల్లో తలదాచుకోగల ధన్యజీవెవరో అనుకుంటూ తన పనిలో నిమగ్నమైంది నీలిమ. ఆ రోజంతా అతను గుర్తుకొస్తూనే ఉన్నాడు. ఇంతకీ నళినీకాంతిని నువ్వెప్పుడైనా చూసావా అని అడిగాడు భాస్కర్రావు ఏదో మాటల మధ్యలో. ఇదివరకు చూడలేదు గాని రాత్రి చూశాను అంటూ అతను యాక్సిడెంట్ అయి రావడం, తను అతని గాయాలకి కట్టుకట్టడం అన్నీ దాచకుండానే చెప్పింది నీలిమ. అంతా వినేసరికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు భాస్కర్రావుకి. తన ఫ్రెండ్ని ఈ కంపెనీకి పెద్ద వాటాదారుడని తెలియకపోయినా అతన్ని అన్ని విధాలా గౌరవించిన నీలిమను చాలా మెచ్చుకున్నాడు భాస్కర్రావు. ఆ తర్వాత ఆమె లోపల ప్యాకింగ్ సెక్షన్స్ చూడ్డానికి వెళ్లి అన్ని సెక్షన్లు పరిశీలించింది. ఏ సెక్షన్లో ఎన్ని ప్యాకింగ్లున్నాయో వివరంగా రాసుకుని యువతలకొచ్చేసరికి భాస్కర్రావు కనిపించలేదు. ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయి ఉంటాడనుకుని తన పనిలో పడిపోయింది నీలిమ. అతను ఉన్నా లేకపోయినా పని యథావిధిగా జరిగిపోతూనే ఉంటుంది. ఆ రోజు పెద్దగా ఉత్తరాలు లేవు. ఉన్నంత వరకు మధ్యాహ్నమే పూర్తి చేసేసింది కనుక తను కూడా 5:30 కాగానే బయటపడింది. నీలిమ ఇంటికి వెళ్ళిపోయి ఫ్లాస్క్లో కాఫీ ఉంచుకుని తాగి శుభ్రంగా స్నానం చేసి లేత నీలం రంగు చీర కట్టుకుని కుర్చీలో కూర్చుని జడ వేసుకోసాగింది. ఆమె జడ పూర్తయి బొట్టు పెట్టుకుంటుంటే బయట తలుపు మీద ఎవరో టక్ టక్మని 3 సార్లు కొట్టినట్టు వినిపించి గబాలన తలుపు తీసి నిశ్చేష్టురాలైంది. ఎదురుగా గుమ్మం పొడవునా నళినీకాంత్. అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది. ఏంటి నీలిమాదేవి అంత స్టన్ అయిపోయింది? నేనంత విడ్డూరంగా కనిపిస్తున్నానా అని అడిగాడు తనని తనే పరిశీలనగా చూసుకుంటూ. అప్పటికి కాస్త సంభాళించుకుంది నీలిమ. ఇల్లు మీకు తెలీదు కదా, ఎలా వచ్చారా అని ఆశ్చర్యపోయాను అంతే, రండి లోపలికి అని అంటూ కుర్చీ కాస్త యువతలకు లాగింది. వచ్చి కూర్చున్నాడు నళినీకాంత్. మీ ఇల్లు ఎలా తెలిసింది అని కదూ నీ ఆశ్చర్యం? భాస్కర్రావుని అడిగి తెలుసుకోవడం నాకేమన్నా కష్టమనుకున్నావా అన్నాడు నవ్వుతూ. కష్టం కాదు అంటూ తను మందహాసం చేసి కూర్చోండి కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళబోతుంటే, చూడు నీలిమ, నువ్వు ఏమన్నా అనుకో, రౌడీని అనుకో, పెద్ద మనిషిని అనుకో, మంచివాణ్ణి అనుకో, దుర్మార్గుణ్ణి అనుకో, నాకు మాత్రం ఈ పూట నువ్వు భోజనం పెట్టి తీరాలి అన్నాడు నళినీకాంత్. ఆ మాటకి వెళుతున్నదల్లా తిరిగి చూసి ఏమనుకుందో ఏమో మళ్ళీ కాస్త యువతలకొచ్చి, మీరు భాగ్యవంతులు, మీ ఆహార వ్యవహారాలన్నీ గొప్పగా ఉండొచ్చు, నేను సామాన్యురాల్ని. మీ ఇంటి తినే వాటిల్లో 4వ వంతో 8వ వంతో తప్ప నేను అమర్చలేను.
మీకు అభ్యంతరం లేకపోతే భోజనం పెట్టడానికి నాకేం అభ్యంతరం లేదు అంది నిర్మోహమాటంగా నీలిమ. నువ్వు తినేదే పెట్టు నీలిమ, నా కోసం నువ్వు ప్రత్యేకంగా ఏమీ చెయ్యొద్దు అన్నాడు ఆమె కేసి చూస్తూ. అయితే సరే, ఒక్క అరగంట వెయిట్ చేయండి అంటూ నవ్వి లోపలికి వెళ్ళి ముందు కాఫీ కలిపి తెచ్చింది. అది అందుకుని క్షణంలో తాగేశాడు నళినీకాంత్. అతని ముందు ఓ 5-6 వారపత్రికలు పడేసి, ఇవి చూస్తూ ఉండండి, నేను క్షణంలో వంట పూర్తి చేసి వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది నీలిమ.